అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్‌లో చాలా దారుణమైనటువంటి పెర్ఫార్మెన్స్. అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాక పాకిస్తాన్‌తో దాన్ని కొనసాగించి నెదర్లాండ్ వరకు కూడా తీసుకొచ్చారు. పాకిస్తాన్‌తో జరిగినటువంటి మ్యాచ్‌లోనైతే ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు, దూకుడుగా ప్రవర్తిస్తాడు, ఇక రెచ్చిపోతాడు, బాధేస్తాడు అనుకున్నారు. కానీ డకౌట్ అయిపోయాడు మొదటి ఓవర్‌లోనే. సేమ్ నెదర్లాండ్ కూడా అదే జరిగింది. 3 బాల్‌కే డకౌట్ అయిపోయాడు. ఈ విషయంలోనే గవాస్కర్ ఒక మంచి సలహా ఇచ్చాడు. ఈ 25 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడిని ఆయన తట్టుకోలేక మొదటి బంతికే 6 కొట్టేయాలి, బౌండరీ దాటించేయాలని చూస్తున్నాడు. అదే పెద్ద చిక్కు వచ్చింది. దానివల్ల వికెట్ పడిపోవాల్సి వస్తుంది కాబట్టి అభిషేక్ మొదట సింగిల్ చేసి క్రీజులో నిలదొక్కుకోవడానికి చూడాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా బౌండరీలు దాటించడానికి వస్తుంటాయి. అవి మధ్యలో అవకాశాలుగా వస్తుంటాయి. క్రికెట్ ఎప్పుడు బలవంతంగా ఆడకూడదు. క్రికెట్ని క్రికెట్ లాగే ఆడాలి. అయితే అభిషేక్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా అతడు ఆ విధంగా ఆడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి బంతినే బౌండరీ కొట్టేయాలని చూస్తున్నాడు కానీ అక్కడ నిలదొక్కుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి అతను. ఇది ఒక మంచి సలహానే, నేను చెప్పేది సలహానే. ఈ విషయాలన్నీ కూడా తెలియక కాదు కానీ అక్కడ ఆటలో దిగేసరికి తనను తాను మైమర్చిపోయి విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి. మొదట జస్ట్ ఒక 5-6 బంతులు డాట్ అయినా పర్వాలేదు, నిలదొక్కుకోవాలి. ఇలాంటి బ్యాట్స్మెన్ నిలదొక్కుంటే ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అని గవాస్కర్ గారు అయితే మంచి సలహానే చెప్పారు. అభిషేక్ నిజంగానే ఒత్తిడికి గురవుతున్నాడేమో. మరి ఇప్పుడు సూపర్ 8లోకి భారతదేశం ప్రవేశించింది. కానీ ఇప్పుడు అభిషేక్ని తీసేసి సంజు శాంసన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అభిషేక్ కూడా దీని గురించి ఏం చేయలేడు. 3 సార్లు ఆయన డకౌట్ అవ్వడం వల్ల అటు టీం లీడర్ మీద, అటు బోర్డు మీద కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అభిషేక్ని మరి మధ్యన తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారో తెలియదు. ఈ ఫిబ్రవరి 22వ తారీఖున జరగబోతున్నటువంటి సౌత్ ఆఫ్రికా భారత్ మ్యాచ్లో ఎవరెవరు వస్తారన్న విషయం కూడా ఇంకా తెలియాలి.